అంటే ఈ రోజుల్లో కానీ ఎప్పుడైనా మనుషులు అందరికీ అన్నీ తెలుసు. అంటే ఒక జంక్ ఫుడ్ తినొద్దని తెలుసు, తింటే లావు అవుతారు, వాళ్ళ హ్యాబిట్ దెబ్బతింటది. రోడ్ మీద స్పీడ్‌గా వెళ్తూ ఉంటారు. వెళ్ళవద్దని తెలుసు కానీ స్పీడ్‌గా వెళ్తూ ఉంటారు. ఇట్లా ఏ విషయమైనా అందరికి ఒక అవగాహన అయితే ఉంది. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మనకి రియాలిటీలో వచ్చేసరికి అంటే ఎందుకు చేయలేకపోతారు, ఫెయిల్ అవుతున్నారు తెలిసినా కూడా. నేనంటుంది తెలియదని, ఓన్లీ వర్బల్గా మాత్రమే తెలుసు. దాంట్లో ఆ సీరియస్నెస్ మనకు అనుభవంలోకి రాలేదన్నమాట. సో అది ఒక చాలా ఇంపార్టెంట్ లైఫ్కి, ఇది లేకపోతే లైఫ్ ఉండదు అన్న భావన కలిగితే తప్ప మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయలేం. ఓకే, ఉదాహరణకి నువ్వు ఆయిల్ ఫుడ్ తింటే ఇక చస్తావు, అప్పుడు ఒక సీరియస్నెస్ వస్తుంది. అంతవరకు ఆయిల్ ఫుడ్ తినడం మంచిదిగా అని తెలిసినా తింటూనే ఉంటాడు అనమాట. సో ఎక్కడో చోట మన మైండ్కి 100% తెలియాలి, నెక్స్ట్ ఇది కనుక చేస్తే నేనే ఉండదని. అయినా కొందరు చేస్తారు, చస్తారు, అది వేరే సంగతి. బట్ ఏదైనా ఒకటి ఇంప్లిమెంట్ చేయాలంటే ఇది అట్మోస్ట్ ఇంపార్టెంట్ నాకు అని గుర్తిస్తే అప్పుడు అది ఆచరణలోకి వస్తుంది. ఉదాహరణకి జిమ్కి వెళ్తారు అనుకో, ఒక 5 రోజులు వెళ్తారు, తర్వాత ఆపిస్తారు. ఎందుకు? బాడీ ఉంది కదా, 6 ప్యాక్ లేకపోతే ఏమవుతుందని కూడా మైండ్కి తెలుసు. దానికి చేయడంతో పాటు చేయకపోయినా ఏమీ కాదని తెలిసినప్పుడు అది చేయదు. చేయకపోయినా ఏమీ కాదు తెలుసు. సో ఇప్పుడు మీరు చెప్పిన ఏవైతే 2-3 ఉన్నాయో, చేయకపోయినా ఏమీ కాదు, దానివల్ల కుంపలేం మునిగిపోవు అని. అందుకని మనం 100% చేయలేము అనేది ఒక అబ్జర్వేషన్. ఇది వ్యక్తికి వేరు. కొందరు అనుకోగానే చేసేస్తారు, కొందరు 100 సార్లు చెప్తే ఒకరు బాధ పడలేక చేస్తారు, కొందరు ఎంతమంది చెప్పినా చేయరు, కొందరు ఎవరు చెప్పకుండా చేస్తారు. సో ఇట్ డిపెండ్ అపాన్ ద పర్సన్ అండ్ వాట్ హీఈస్ ఆఫ్టర్. దేని వెనుక పడుతున్నాడు అన్నది, ఏది అతను అర్థం చేసుకోవాలనుకుంటున్నాడు, ఏది తనకి ఇంపార్టెంట్ అని పక్క వ్యక్తికి అసలు తెలియదు. అందుకని తెలుసు వర్బల్గా, కొన్ని ఆలోచనలుగా తెలుసు, కొన్ని అబ్స్ట్రాక్ట్గా తెలుసు, కొన్ని ఫిలాసఫీగా తెలుసు, కొన్ని జస్ట్ మాటపూర్వకంగా తెలుసు. ఎగ్జాంపుల్, లోపల తెలియదు, మాటగా తెలుసు. అదేంటో తెలుసా? చెప్పులు బోర్లో పడితే మంచిది కాదు, ఇది మాట మాత్రమే. అసలు దానికి సంబంధించి నువ్వు ఎప్పుడు ఆలోచించలేదు, అది నిజమా కాదా చెక్ చేసుకోలే, సగం కాళ్ళు కడుక్కోకు శని, మాట మాత్రమే. యూ డోంట్ ఈవెన్ నో వాట్ ఇట్ ఈస్. కొన్ని ఆలోచనలుగా తెలుసు, పొద్దున్నే లేవాలి, చేయాలి, నువ్వు ఓన్లీ ఆలోచిస్తున్నావు, బట్ యూ డోంట్ డూ ఇట్. కొన్ని ఫిలాసఫీలుగా తెలుసు, ఏమింట తీసుకుపోతాం, ఏదైనా శాశ్వతమా, ఇది ఫిలాసఫీగా చెప్తున్నావు, బట్ యూ హ్యావ్ నో ఐడియా వాట్ ఇట్ ఈస్. కొన్ని అనుభవాలుగా తెలుసు, మంటలు వేలు పెడితే కాలుతుంది, ఇది అనుభవంగా తెలుసు. ఇట్ ఈస్ నో మోర్ ఫిలాసఫీ, నో నీదర్ థాట్ నార్ వర్బాటిమ్, ఇట్ ఈస్ ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ ఉన్న చోట నువ్వు అలర్ట్గా ఉంటున్నావు. అందుకని ఏది ఆలోచనలుగా తెలుసు, ఏది మాటపూర్వకంగా తెలుసు, ఏది ఒక ఫిలాసఫీగా తెలుసు, ఏది ఒక సాంప్రదాయంగా తెలుసు, ఏది రియల్గా తెలుసు. అంటే ఏదైనా అనుభవపూర్వకంగా తెలిస్తేనే అది 100 అనుభవం. అంటే నువ్వు ఇంపాక్ట్ అవుతున్న, ఇప్పుడు మంటలో చేయబెట్టినప్పుడు ఫస్ట్ టైం కాలడంతో నీ హోల్ బీయింగ్, బాడీ, మైండ్, ఎవ్రీథింగ్ అలర్ట్ అయింది. అట్లా తెలియాలన్నమాట. దీన్ని ఏమంటారు? ఫిజికల్ షాక్ కాదు, సైకలాజికల్. నీ హోల్ బీయింగ్ షాక్కి గురైంది, అది నీ ఎగ్జిస్టెన్స్కే ప్రాబ్లం అవుతుంది. అందుకని ఆ విషయం ఇప్పుడు కరెంటు బొక్కలు ఎవడు పెట్టాడు. ఒక్కసారి షాక్ తగిలిన వ్యక్తి జీవితంలో ఎప్పుడు కరెంటు బొక్క దగ్గర పోయినా వాడు అలర్ట్ ఉంటాడు. ఎందుకంటే ఏదైతే అదొక బాడీలోకి వెళ్ళి కరెంట్ వెళ్ళినప్పుడు నువ్వు ఎట్లా ఒక సంవేదనకు గురైనవన్నది ఎవ్వడు ప్రపంచంలో పుస్తకంలో రాయలేవు. అది వర్ణనాతీతం. సత్యం ఎట్లా చెప్పలేవో, కరెంటు షాక్ కొడితే ఏమవుతుందో కూడా నువ్వు చెప్పలేవు. అందుకని దట్ హ్యాపెన్స్. ఇప్పుడు 100% తెలియడం అంటే నీకు బాడీకి తెలుసు, మైండ్కి తెలుసు, తెలిసిన మరుక్షణం ఆచరణగా మారిపోతే కనుక దాన్నే మనం తెలియడం అనొచ్చేమో. అంటే ప్రాక్టీస్లో అయితే కానీ, అంటే నువ్వు తెలుసుకోవడము, చేయడము రెండు జరిగిపోయినాయి అంతే. చేసి వదిలేయడం కూడా ఉంటుంది. అది అంటుంది, వ్యక్తి మీద ఆధారపడుతుంది. ఉదాహరణకి వాడు ఏదైతే చేసి వదిలేస్తుండో స్టిల్ అదంత ఇంపార్టెంట్ కాదు, అది తాత్కాలిక ప్రయోజనం కోసం చేయబడ్డదేమో. స్టిల్ నాకు చేయాలని ఉంటుంది, బట్ నేను చేయలేకపోతున్నాను. అదే అంటున్నా, అది ఇంకా ఇంపార్టెంట్ అని మైండ్ గుర్తిస్తలేదు.
అది లేకపోతే నా ఎగ్జిస్టెన్సే లేదు అన్నంత సీరియస్నెస్ ఇంకా రాలే మనసుకి. అట్లా ఉదాహరణకి ఇప్పుడు యూకేలో ఎక్కడున్నా సిగ్నల్ జంప్ చేశారనుకో ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే ఓవర్ స్పీడ్ అనుకో, ఖచ్చితంగా లైసెన్స్ క్యాన్సిల్ అయిపోతా అనుకుందాం. ఇది 100% నీకు తెలుసు కాబట్టి నువ్వు ఎప్పుడు రూల్ బ్రేక్ చేయి. కరెక్ట్. ఉదాహరణకి ఎవరన్నా మర్డర్ చేస్తే కొన్నిసార్లు శిక్ష చేస్తున్నారు, కొన్నిసార్లు శిక్ష చేస్తలేరు. కొన్నిసార్లు 50 రూపాయలు ఇస్తే వదిలేస్తున్నారు అనుకుందాం, చాలామంది మర్డర్లు చేస్తారు. అక్కడ ఖచ్చితంగా రూల్ ఆఫ్ లా ఉంది. ఇఫ్ అట్ ఆల్ యూ కమిట్ దట్ పర్టికులర్ క్రైమ్, నువ్వు ఇమ్మీడియట్గా నిన్ను జైల్లో వేస్తున్నారు. ఇది 100% తెలుసు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చంపాలన్నంత కోపంతో చంపట్లేదు, బికాజ్ 100% తెలుసు. అట్లా రూఢిగా తెలియాలి. ఇప్పుడు ఉదాహరణకి ఎర్లీ మార్నింగ్ లేవాలనుకుంటున్నా, ఎందుకు లేవాలనుకుంటున్న విషయం నాకు రూఢిగా తెలిసే వరకు, ఫిలాసఫీగా కాదు, మాటపూర్వకం కాదు, లేదా సాంప్రదాయం ఎర్లీ మార్నింగ్ లేస్తే మంచిదంట ఇట్లా తెలియకూడదు. నేను ఎందుకు లేవాలనుకుంటున్నా అన్నది ఇప్పుడు నాకు తెలిసిన ఇప్పుడు నేను కూడా ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు లేవలే. నేను చాలాసార్లు ఇంట్లో చెప్పినా నేను ఏదో రోజు అనౌన్స్ చేస్తా, ఆ తర్వాత ఎర్లీ మార్నింగ్ ఖచ్చితంగా లేస్తా. ఇప్పుడు నాకు రూఢిగా తెలుస్తుంది ఎందుకు లేవాలనుకుంటున్నానని నాకు అర్థమైంది. కానీ నేను ప్రస్తుతం రకరకాల విషయాలు సెట్ చేసుకుంటున్నా. అంటే ఫస్ట్ నేను 8 o'clock పడుకోవడం స్టార్ట్ చేయాలి. 8 o'clock పడుకోవడం స్టార్ట్ చేయాలంటే ఇప్పుడు నేను హఠాత్తుగా స్టార్ట్ చేయలేను. సో ఇట్ మే టేక్ సమ్ టైం. నాకు అట్లీస్ట్ ఒక 1 or 2 years జీవితంలో చేయాల్సిన ప్రయోగాలు కొన్ని పెట్టుకున్నా, తప్పకుండా చేస్తా. అదేంది, అసలు కరెంట్ వేసుకోకుండా ఉండాలి 1 సంవత్సరం ఇంట్లో. నైట్ పూట కరెంట్ ఉండకూడదు. ఇంకా నైట్ చీకటి అయితే నువ్వు దీపం పెట్టుకోవాలి, జస్ట్ పని చేసుకోవాలి. ఇంటర్నెట్ అంతా పని చేస్తుంటే లైట్ ఉండదు అంతే. సో అప్పుడు నీకు నిద్ర పట్టే స్థితి వేరనమాట. మనం ఇట్లా లైట్లు చూసి ఇదంతా మైండ్లో ఇంప్లింట్ అవ్వడం వల్ల ఏదో బాగా అలసిపోతే గాఢ నిద్ర ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం, కానీ చీకటిని ఎక్స్పీరియన్స్ చేస్తూ అట్లా చీకటిలో కలిసిపోతే ఆ నిద్ర వేరు. ఒక 2-3 సార్లు ఐ హ్యావ్ డన్ దట్. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 4కి ఎందుకు లేవాలి అనే దానికి రూఢిగా నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు. అతను ఏం చేస్తాడు, ఎర్లీ మార్నింగ్ 4కి లేచి 4 నుంచి పొద్దున 11 వరకు ఎక్కడికి వెళ్ళకు, ఎవరితో మాట్లాడు, కుటుంబంతో కూడా సంబంధం లేదు. అతను చక్కగా చదువుకుంటాడు, యోగా చేసుకుంటాడు, రాసుకుంటాడు, పెయింటింగ్ వేసుకుంటాడు, మంచి పాటలు వింటాడు. సో చూడు, 4 to 5, 6, 7, 8, 9, 10, 11 అంటే 7 hours అప్రాక్సిమేట్లీ. 11 తర్వాత మళ్ళీ ఈవినింగ్ 8 o'clock వరకు ఏం చేయడు అసలు. అంటే ద మోస్ట్ ప్రొడక్టివ్ వర్క్ ఆ టైంలో జరుగుతుంది నాకు అని గుర్తించాడు అతను. ఇప్పుడు అతను ఎందుకు ఎర్లీ మార్నింగ్ 4కి లేవాలనుకుంటున్నాడు, హీ నోస్ ద రీజన్ అండ్ దాని యొక్క ఇంపార్టెన్స్ తనకు తెలుసు. అది తన జీవితానికి చాలా ముఖ్యమని తను తెలుసుకున్నాడు. అట్లా తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా చేంజ్ అనేది ఇన్నోవేటబుల్. అట్లా కాకుండా సూపర్ఫిషియల్గా లేకపోతే ఒక థాట్ ప్రాసెస్గా తెలిసిందనుకో, ఆబ్వియస్గా మనం ఎక్కువసేపు కన్సిస్టెంట్. ఉదాహరణ, నేను పుస్తకాన్ని నేను రాస్తూనే ఉన్నా. నేను అప్పట్లో రాస్తుండేవాడిని అనే స్టేట్మెంట్ నేను లైఫ్లో ఇయ్యను. నేను ఎప్పుడు రాస్తూనే ఉంటాను. ఈరోజు కూడా కాసేపు వినయ్ వచ్చిన తర్వాత నేను నా బిడ్డకు చెప్పిన 15 గంటలు వస్తా అని చెప్పు. నేను ఒక 5-6 లైన్లు రాసే వచ్చింది. అంటే రోజంతా నింపుతూ ఉంటాను నేను అందులో. ఇప్పుడు ఇది ఎవరు చెప్పట్లేదే, నేను గుర్తించాను. ఏంది అక్షరం, నేను ఈ శరీరం నుంచి వదిలేసి వెళ్ళిపోవచ్చు ఏదో ఒకరోజు. అంటే ఇంతే నింపాలని పెట్టుకున్నారా? ఎంతో కొంత నింపాలి జీవితకాలం కాదు. నేను చెప్పేది హడావిడిగా రాయను, రోజంతా నింపుతాను పుస్తకాన్ని అంటున్నాను. అంటే ఒక ప్రాజెక్ట్ వర్క్ లాగా చేయట్లేదు, అది ఒక జీవన విధానంగా. నీళ్లు తాగినట్టు అప్పుడు ఇప్పుడు ఇంత తాగుతాం కదా. ఎందుకు రాస్తున్నా, రూఢిగా తెలిసింది నాకు. అదేంటి, ఈ శరీరంతో నేను ఎక్కువసేపు ఉండలేను. అందుకని అక్షరముగా ఒకవేళ నన్ను నేను వ్యక్తపరిస్తే అక్షరము చాలా కాలం ఉంటుంది భూమి మీద. అందుకని ఇప్పుడు నన్ను వినలేని వాడు ఏదో ఒక రోజు త్రూ మై లెటర్, త్రూ మై వర్బాటిమ్, నా యొక్క రచనల ద్వారా అతను నా ఎసెన్స్ని చేరుకోగలడు లేదా అర్థం చేసుకోగలడు అని నాకు అర్థమైంది. సో నేను ఒక సమస్త మానవ జాతికి ఒక అవుట్ ఆఫ్ కంపాషన్ ఒక బెనిఫిట్ క్రియేట్ చేస్తున్నాను అనమాట. అంటే ఒకవేళ ఎవరికన్నా ఆసక్తి ఉంటే దే కెన్ అండర్స్టాండ్ లైఫ్ త్రూ మై బుక్స్ అని. ఒకప్పుడు భగవద్గీత ఎప్పుడూ ఉంది, అది ఉంది కాబట్టి ఎప్పుడన్నా నీకేమన్నా వస్తే చదువుకోవచ్చు. అదే లేదనుకో. సో అది నేను గుర్తించాను నేను. ఇప్పుడు పెయింటింగ్ ఎందుకు, దాని ఆప్షన్ వేరే. పెయింటింగ్ వల్ల ఎవరికి ఏమి రాదు. అక్షరం ఏమో జ్ఞానానికి సంబంధించి, నావెల్ కాదు అది. మరి పెయింటింగ్ ఎందుకు వేసుకుందా అంటే నా జీవితంలో డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్. డబ్బు లేకపోతే నా మనుగడ లేదు. అలాగని డబ్బు పట్ల నాకు వ్యామోహం లేదు. అలాగని నేను చిటికేస్తే నేను డబ్బు సంపాదించలేదు. ఈ భూమి మీద అన్నిటికీ పర్టికులర్ ప్రైజ్ ఉంది. వైలిన్, ఇంత మంచి వైలిన్ కూడా ఒక పర్టికులర్ ప్రైజ్ ఉంది, 50,000.
తర్వాత ఏదైనా ఒక డివైస్ తీసుకుంటే దానికి ఎంత గొప్పదైనా ఒక ప్రైజ్ ఉంది. ఐఫోన్ 80,000, ₹1,00,000 అంతే. ఈ భూమి మీద రెండింటికే విలువ ప్రైజ్ లేదు ఇప్పటివరకు. ఒకటి లైఫ్, రెండోది పెయింటింగ్. ఒక పెయింటింగ్ 1000 కోట్లకు సేల్ అవుతుంది ఇప్పటికీ. రీసెంట్గా మార్క్ రుత్కో వేసిన పెయింటింగ్ సమ్ 1000 crores అబోవ్ సేల్ అయింది. ఇప్పుడు విన్సెంట్ వ్యాంగో ఉన్నాడు. విన్సెంట్ వ్యాంగో ఏదో పిచ్చి పిచ్చి వేసుకున్న దాదాపు 5-6 వేల వర్క్స్ ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నాను అప్పటి వాళ్ళు అనుకుని ఉండొచ్చు. కానీ ఇప్పుడు నెదర్లాండ్స్ యొక్క జాతీయ నిధి ఆ పెయింటింగ్స్. నెదర్లాండ్స్ దేశము వాళ్ళ దేశానికి అప్పు కావాలంటే వరల్డ్ బ్యాంక్లో విన్సెంట్ వ్యాంగో పెయింటింగ్ పెట్టి అప్పు తెచ్చుకుంటారు. పెయింటింగ్ అంటే పీస్ ఆఫ్ క్లాత్ కాదు, దానికి ఎందుకో ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. ప్రతి దానికి రేట్ ఫిక్స్ చేసిన సమాజం పెయింటింగ్కి మాత్రం రేట్ ఫిక్స్ చేయలేదు ఇంకా. ఇప్పుడు 3 feet by 4 feet అందులో ఒక బొమ్మ ఉందా, అది 55 రూపీస్ ప్లస్ GST, అట్లా రేట్ ఫిక్స్ చేయలే. ఆర్టిస్టిక్ ఫ్రీడమ్ ఉంది. ఇప్పుడు నేను ఒక ఫోన్ తయారు చేయలేను. నేను ఫోన్ తయారు చేసినా నేను ₹1,00,00,000 పెట్టిందికి లేదు. నేను ఇడ్లీ తయారు చేస్తే ₹1,00,000 ఇడ్లీ అన్నికి లేదు. కానీ నేను ఒక పిచ్చి గీత గీసి కూడా 6 కోట్లు అని చెప్తా. కొనడా తర్వాత చెప్పే ఒక ఆప్షన్ పెయింటింగ్లో మాత్రమే ఉంది. ఒక గ్రేట్ ఆర్టిస్ట్ లాల్గుడి జయరామన్ లాంటి వాడు నాకు 50 కోట్లు ఇస్తాను అడగలేడు. చిరంజీవి నాకు 1000 కోట్లు ఇస్తే నేను సినిమా చేస్తా అనలేడు. ప్రతి ఒక్కరికి ప్రైజ్ ఉంది. కానీ వాళ్ళంటే డ్యాన్స్ చేస్తున్నారు, ఎగురుతున్నారు, ఏమో చేస్తే కొంత ఇస్తున్నారు. పెయింటింగ్ పీస్ ఆఫ్ పేపర్, జస్ట్ చిన్న స్కెచ్, ఒక సంతకం సమ్ టైమ్స్ కోట్లకు సేల్ అవుతున్నాయి. సో నేను అపర కోటేశ్వరుని కనుకైతే నా లైఫ్లో పెయింటింగ్ ద్వారా కాగలను అని గుర్తించాను. అందుకని నేను పెయింటింగ్ వదిలిపెట్టాను. నేను రాళ్ళు వేస్తూనే ఉంటాను సమాజం మీద. కొనకపోని ఆప్షన్ ఉంది నాకు. ఇది నాకున్న క్లారిటీ. రూఢిగా తెలుసు నేను భవిష్యత్తులో నేను బెంజ్ కార్లో తిరిగితే పెయింటింగ్ అమ్మడం వల్ల తిరగవలసిందే. నేను ఎవరిని మోసం చేయలేను, నేను జువ్వా ఆడలేను, లేకపోతే రియల్ ఎస్టేట్ చేయలేను, సినిమాల్లో నేను పోలేను, పోయినా హీరో కాలేను, నేను ఒక స్టార్ రైటర్గా మారలేను. అసలు ఇంపాసిబుల్, అసలు నాకు కుదరదు. అందుకని నేను పెయింటింగ్ని ఈ ప్రాపంచిక విషయంగా ఉపయోగించుకుంటుంది. అలాగని డబ్బు రాకపోయినా చేస్తానంటే డబ్బు రాకపోయినా చేస్తా. రెండోది విన్సెంట్ వ్యాంగో ఉన్నప్పుడు చేశాడు పెయింటింగ్స్. విన్సెంట్ వ్యాంగో డబ్బును అనుభవించలే, తన నెక్స్ట్ జనరేషన్ అనుభవించారు. విన్సెంట్ వ్యాంగో చనిపోయిన దాదాపు 18 సంవత్సరాలకి తన మేనకోడలు న్యాన్సీని ఏదో ఉంటుంది పేరు, ఆమె ఎగ్జిబిషన్ చేస్తే అప్పుడు విన్సెంట్ వ్యాంగో వీళ్ళకి వచ్చాడు ఆఫ్టర్ 18 years ఆఫ్ హిస్ డెత్. ఇప్పుడు నా లైఫ్ టైంలో అది జరుగుతుంది అనుకోను, బట్ ఇట్స్ ఏదో ఒక జనరేషన్ ఎంజాయ్, నో ప్రాబ్లం. అందుకని స్పష్టంగా తెలిస్తే నీ బాడీ మైండ్ కాంప్లెక్స్ కోఆపరేట్ చేయడం స్టార్ట్ అవుతుంది. రెండోది, నీకు స్పష్టంగా తెలిస్తే మైండ్ కామ్ అవుతుంది, యు ఆర్ ఎట్ పీస్. రెండోది, ఆ కామ్నెస్ అనేది ఒక బలహీనత కాదు, కామ్నెస్ అనేది పవర్ఫుల్ వెపన్. అది నీ మనసులో అలజడి లేని స్థితి ఉంటేనే నువ్వు ఏదన్నా కొనసాగించగలిగేది. ఇప్పుడు ఇది పుస్తకము కాదు, కంటిన్యూటీ. విన్సెంట్ వ్యాంగో 3000 పెయింటింగ్స్ వేసాడు, అది పెయింటింగ్ కాదు, ఇట్స్ ఎ కంటిన్యూటీ. త్యాగరాజ స్వామి 36,000 కీర్తనలు రాశాడు, అది కీర్తనలు కాదు, కంటిన్యూటీ. యాడ్ కంటిన్యూయం అంటే మనకు అనిపిస్తుంది ఒక పెయింటింగ్ ఇది రెండో పెయింటింగ్ కాదు, వాడు ఒక పెయింటింగ్ నుంచి ఇంకో పెయింటింగ్ దొర్లుతున్నాడు. ఇట్లా పెయింటింగ్ అయిపోయింది, అబ్బా అయిపోయిన లోపు హీస్ టేకింగ్ అనదర్ క్యాన్వాస్ టు పెయింట్. అతను ఒకటే క్యాన్వాస్ వేస్తున్నాడు, మనకు అది ముక్కలుగా అనిపిస్తుంది. నేను ఎప్పుడు ఒకటే అక్షరం రాస్తున్నా, అవే మెల్లమెల్లగా పుస్తకాలు అవుతున్నాయి. రెండోది, ఇదంతా కలిపి ఒకటే పుస్తకం వేస్తే మనిషి మోయలేడందుకే ఇన్ని పుస్తకాలు వేస్తున్నాయి. ఇంత అవుతుంది ఒక బుక్, ఎట్లా చదవాలి? ఇట్స్ వెరీ డిఫికల్ట్ హ్యాండిల్. అలాగని ఒక్క పేపర్ వేసినా అనుకో 1,00,000 పుస్తకాలు అవుతాయి. మధ్యన ఎక్కడో మధ్య మార్గం 180 పేజీ నుంచి 200 పేజీలు మినిమం ఉండాలి. అప్పుడు పట్టుకోవడానికి బాగుంటుంది, చదివిన ఫీలింగ్ ఉంటుంది అట్లా. సో స్పష్టత. ఇప్పుడు నేను యూట్యూబ్ ఎందుకు చేస్తున్నా? ఇంత ఫ్రీగా ఇంత గొప్ప టెక్నాలజీని యూట్యూబ్ అనే సంస్థ నాకు అందుబాటులోకి తెచ్చింది. ఇది ఎంత పవర్ఫుల్ మీడియం. ఇక్కడనే ఉండి నేను దీనికి ఒక అనాలజీ కూడా క్రియేట్ చేసిన నేను. అంటే దీని వెనుక ఘోరమైన థాట్ ప్రాసెస్ ఉన్నది. యూట్యూబ్ అనే మాధ్యమాన్ని ఉపయోగించుకొని కొందరు పెండ ఇసురుతున్నారు సమాజం మీద, కొందరు రాళ్ళు ఇసురుతున్నారు, నేను పూలు ఇసురుతున్నా. అంటే వీడియో ఇసిరేస్తున్నావు, కొన్ని రాళ్ళు ఇసిరేస్తే గాయాలు అవుతున్నాయి అందరికీ, కొందరు పెండ వేస్తే మురికి అవుతుంది. నేను జస్ట్ నా యొక్క ఫ్లవర్స్ ఇసిరేస్తున్నాను నేను. సో ఒకవేళ మీద పడ్డా దులుపుకొని పోవచ్చు, ఏ గాయం లేదు. కానీ ఎవడో వేసాడు ఫ్లవర్ అని చూసినప్పుడు అప్పుడు నా మాటలు కనిపిస్తాయి. రెండోది, అది క్లౌడ్లో ఎక్కడ ఉంటుంది, నాకే బరువు లేదు. ఇప్పుడు చాలామంది డేటా సేవ్ చేసుకుంటారంట.
నేను ఏ రోజు వీడియో అప్లోడ్ అవ్వగానే డిలీట్ చేసేసి నిర్దాక్షిణ్యంగా. ఐ ట్రస్ట్ టెక్నాలజీ రాదర్ దాన్ హ్యూమన్. మన మైండ్ కంటే పవర్ఫుల్ అది జీవితకాలం చేద్దామని నిర్ణయించుకున్నా. ఎందుకు? దానికి సూర్యుడు, ప్రకృతి నాకు ఆధారం. ప్రతిరోజు వస్తుంది అది. ఎవ్రీ 3 monthsకి ఒక సీజన్ కంటిన్యూస్గా వస్తుంది. ఒక్కసారి ఈసారి సమ్మర్ రాదేమో అని డౌటే ఉండదు. సమ్మర్ వస్తుంది. సమ్మర్ వస్తే చెమట వస్తుంది, అది అయిపోగానే ఇంకోటి వస్తుంది, అది అయిపోగానే వర్షాకాలం వస్తుంది, అయిపోగానే చలికాలం వస్తుంది. ఇట్లా కంటిన్యూస్గా ఒక ఆర్డర్లో నడుస్తుంది. మరి మన లైఫ్లో ఆర్డర్ ఏది? అందుకని ఐ డిసైడెడ్, నేను జీవించున్నంత వరకు, యూట్యూబ్ ఉన్నంత వరకు నేను ఖచ్చితంగా యూట్యూబ్ చేస్తా. సబ్స్క్రైబర్స్ అందరూ పోయినా చేస్తా. ఇంకోటి, అనుకోకుండా మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ అయినా నా జీవన విధానం మారదు. ఐ లివ్ ఆర్డినరీ లైఫ్. ఇది వాళ్ళని బట్టి డబ్బులు వచ్చేసి ఇంక ఉంగరాలు పెట్టు, ఆ తర్వాత ఏమంటారు, ఉంటుంది కదా ఒక లెదర్ జాకెట్ వేసుకొని, అట్లేం లేదు. ఏ యుగంలో ఉన్న కోడి కోడి అట్లా జ్ఞాని అంటే వాడికి సంబంధం లేదు దాంతో. ఒకవేళ డబ్బు వస్తే ఐ డెఫినెట్లీ డూ గుడ్ పెయింటింగ్స్. నేను ప్రయోగం చేద్దామని ఉంది నాకు. ఇప్పుడు ఇది పెయింటింగ్ ఈజ్ కాస్ట్లీ ప్రయోగం. నిన్న ఎవరో మా సికింద్ర అడిగాడు పెయింటింగ్ ఏమని. నాకు చిన్న ప్రయోగాలు చేస్తాను, నాకు నచ్చిన కలర్లు పెన్నులు అన్నీ తెప్పించుకున్నా. దాంట్లో 10% కూడా వాడలేదు నేను. అంటే ఐ రియల్లీ వాంట్ టు ప్లే విత్ కలర్స్. ఎవడో కొంటడమే కాదు, నాకు ఒక 10 feet పెయింటింగ్ వేద్దామని ఉంది. రోడ్డు మీద ఇట్లా పెట్టి అసలు హైదరాబాద్ చరిత్ర మొత్తం ఒక పెయింటింగ్ వేద్దామని ఉంది. దానికి మెటీరియల్ చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. అందుకే నేను మనీ ఎర్న్ చేస్తున్నా. నాకు పెయింటింగ్ అండ్ పుస్తకాలు లేకపోతే చాలా మినిమలిస్టిక్ లైఫ్ నాది నిజంగా. అందుకని ఇప్పుడు నా లైఫ్లో నుంచి 3 ఎగ్జాంపుల్స్. జీవితకాలం నేను అది చేస్తాను రూఢిగా, జీవితకాలం పెయింటింగ్ చేస్తాను రూఢిగా, జీవితకాలం పుస్తకాలు రాస్తాను రూఢిగా. ఎందుకనే దానికి నాకు వాటి యొక్క ఇంపార్టెన్స్ నేను గుర్తించాను. దానివల్ల నా మనసులో, నా శరీరంలో ఇప్పుడు ఏ సందేహం లేదు. నన్ను ఎవరు మోటివేట్ చేయలేదు, నన్ను ఎవరు డిమోటివేటు చేయలేరు. అరే ఎందుకు చేస్తున్నావు, దీనికంటే అది చేస్తే బాగుంటుందంట, నేనంటే చేసుకోపో. అరే పుస్తకాలు రాస్తున్నావు, పైసలు రావు, రియల్ ఎస్టేట్ చేద్దాం, చేసుకోపో. నాకు తెలుసు వై ఐఎమ్ రైటింగ్ ద బుక్. అందుకే నేను ఫస్ట్ ప్రింట్ నుంచి ఇప్పటి వరకు దాన్ని హార్డ్ బౌండ్ అంటే కలకాలం ఉండే విధంగానే నేను దాన్ని తయారు చేస్తున్నాను. ఏదో నాసిరకం చాలామంది మంచి మంచి డబ్బున్న వాళ్ళు కూడా ప్రింటింగ్ కోసం అడుక్కొని, తర్వాత డిజైన్ చేసిన వాడికి నా ముద్దులు, తర్వాత డీటీపీ చేస్తున్నవాడు పక్కనే పాటేవాడిన చిన్నారికి నా ఆశీస్సులు, బొంగు పోసినవని రాసి, తర్వాత ముద్రణకు సహకరించిన అతనికి నేను జీవితకాలం రుణపడి ఉంటా. ఇంకా డబ్బు సమకూరలేదు, అందుకే మామూలు అట్టా చేశాము, భవిష్యత్తులో డబ్బు, ఇట్లాంటి లఫుడ్ విషయాలన్నీ రాసే జనాలు ఉన్నారు. ఇది ఇప్పుడు నా పుస్తకం ఎవరు కొనకపోయినా నేను రాస్తాను. ఎంత హాయిగా ఉంది తెలుసా అయితే. రెండోది, ఇప్పుడంటే సరే ఇప్పుడు కొంటున్నారు, వెబ్సైట్ తయారు చేసిన అనుకుందాం. 2015 ఎవడు ఉన్నాడు రాబాయ్? ఆ రోజు ఇదే చెప్పాను. అంటే క్లారిటీ అనే దానికి అది బియాండ్ టైం, అది ఇట్ సర్పాసెస్ ఆల్ బౌండరీస్. అప్పుడొక మాట ఇప్పుడొక మాట చెప్తాను. ఇప్పుడు కాదు, ఇంకొక 50 ఏళ్ళ తర్వాత పుస్తకాలకు సంబంధించి, యూట్యూబ్కి సంబంధించి, పెయింటింగ్కి సంబంధించి ఐఎమ్ నాట్ గోయింగ్ టు బ్యాక్ ట్రాక్. ఇంతే, బాత్ ఖతం హోగే. ఇంకోటి, డబ్బు అన్నది అది ఒక స్టేటస్ సింబలో లేకపోతే ఈగో కోసం కాదు, అవసరాలు వస్తాయి. ఇప్పుడు నాకు ఇది ఒకటి పెద్ద స్క్రీన్ తీసుకోవాలంది, దాని ఉత్తగా వస్తుంది, డబ్బు కావాలి నాకు. సో నేను ఫ్రెండ్స్ని అడగలేను, అందరికీ సంసారాలు ఉన్నాయి పాపం. అందుకని ఇప్పుడు నేను నాకు వచ్చిన దాంట్లో ఇప్పుడు ఇది ఉంది, మళ్ళీ ఇంట్లో మరి ఇదేం చేద్దాం అంటారు. ఏదో డ్రామా ఆడాలి, ఇది ఎవరికి ఇచ్చేయాలి, ఏదో చేయాలి. ఆ తర్వాత పెద్దది ఎందుకు, అనుభవించాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి కదా ఒక సినిమా. థియేటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంకా. తర్వాత ఇప్పుడు నాకు ఒక బోర్డు కొనుక్కున్నా ఉంది, అదేంది ఇంటరాక్టివ్ బోర్డు, యూట్యూబర్స్ వాడుతున్నారు. ఇప్పుడు మంచి ఫ్రెడరిక్ నీషే ఫిలాసఫీ చిన్న నోట్స్ తయారు చేసుకుంటే దాన్ని ముట్టుకుంటూ దాని మీద బొమ్మలు వేసుకుంటూ ఆర్ట్ క్లాస్ చెప్పాలని ఉంది. ఇప్పుడు అది అడిగితే 2.5 లక్షలు అంటారా నాయన. నాకు జస్ట్ అని పెట్టనీకి వస్తలేదు ముందల. ఆ రోజు రావాలి, జస్ట్ అనే పదం పెట్టలేకపోతున్నా నేను. అందమన్నా అయితే లేదు. అట్లా కాకుండా ఇప్పుడు జస్ట్ అని దేనికి అందుకని 50,000 ఐ కెన్ సే జస్ట్ 50,000, బికాజ్ నేను ఎర్న్ చేసేది చాలా తక్కువ. సో ఇప్పుడు నేను చెప్తున్నదంతా సుఖం అనుభవించడానికో లగ్జరీని ఎక్స్పీరియన్స్ చేయడం కాదు, జ్ఞానాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి, టెక్నాలజీని రైట్ పర్పస్లో ఉపయోగించుకోవడానికి అంతవరకే. ఇది రూఢిగా తెలిసినప్పుడు ఇక మైండ్లో సంశయమే ఉండదు.
నేను ఎప్పుడు చెప్పేది, ఇప్పుడు నేను మగవాడిని రూఢిగా తెలిసిన తర్వాత ఇక నీ మనసులో ఎప్పుడు సంశయం రాదు. నాకు డౌట్ వస్తుంది అని అనవసలేదు. నేను చిన్న జోకిందా, మమ్మీ అన్నదంట మమ్మీ, ఇప్పుడు నాకు 14, లిప్స్టిక్ పెట్టుకోనా? ఆ తర్వాత ఇంకోటి కూడా అడిగితే అనిల్ అన్నదంట. వాడు బేసికల్ అబ్బాయి, వాడు ఎక్కడో చదివాడు, 14 ఏళ్ళు అయితే లిప్స్టిక్ పెట్టుకోవచ్చు ఎక్కడ చదివాడు, కానీ వాడు జెండర్ని చదవలేదు. సో వాడు డౌట్ వచ్చింది వాడికి, అనిల్ అనేసరికి అనిల్ అంటే లిప్స్టిక్ పెట్టుకోవద్దు, అనిల్ అంటేనే లిప్స్టిక్ పడద్దు దానికి. అట్లా. సో నువ్వు అన్నదానికి నా ఎలాబొరేటెడ్ ఆన్సర్ ఎందుకంటే జీవితకాలం ఈ సంశయాలు ఉంటుంది మనిషికి. రూఢిగా ఏం చేయగలడు? ఇప్పుడు నేను జీవన విధానాలు చూస్తే, నేను నోట్స్ ఆఫ్ మిషన్లో కూడా ఒక పేజ్ ఉంటుంది, ఆ పేజ్ నేను చూపిస్తా. ఇందులో 1 word డిస్క్రిప్షన్ ఆఫ్ గ్రేట్ మాస్టర్స్ ఉంటుంది. ఇదిగా ఇప్పుడు అది అంటే ఎంతో అధ్యయనం చేసిన తర్వాత ఐ కేమ్ టు వన్ కంక్లూజన్. వీళ్ళందరూ ఎందుకు గ్రేట్ అని మనం అనుకుంటున్నామంటే దే స్టిక్ టు దట్ పర్టికులర్ యాక్ట్ అనమాట. లైఫ్ అంతా చేశారు అది, దానివల్ల దానికి ఒక కీర్తిగంధం అంటుంది. కానీ ఇప్పుడు ఒక మనిషి ఎక్సర్సైజ్, హెల్త్, ఆఫీస్ పని అన్నీ చేయలేదు కదండి, ఒకటే చేయగలరు కదా. అంటే పర్ఫెక్షన్తో కానీ పర్ఫెక్షన్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఓకే, కంటిన్యూటీ అనుకోండి. కన్సిస్టెన్సీ కంటిన్యూటీ ఈజ్ డేంజరస్, కన్సిస్టెన్సీ ఈజ్ గుడ్. కంటిన్యూటీ అంటేనేమో రోజు చేయాలి. కన్సిస్టెంట్ అంటే వారానికి ఒకసారి చేసిన లైఫ్ అంతా కన్సిస్టెన్సీ. ఐఎమ్ కన్సిస్టెంట్, రోజు పెయింటింగ్ వేస్తలేను, రోజు పుస్తకం రాస్తాను, లైఫ్ అంతా పుస్తకం రాస్తా కన్సిస్టెంట్గా. అంటే కన్సిస్టెంట్గా ఏదైనా ఒక పని మనం తీసుకోవాలి. నువ్వే, అది వేరే వాళ్ళు నీకు ఇవ్వకూడదు, నువ్వే అడాప్ట్ చేసుకోవాలి. అప్పుడు దానికి ఒక శక్తి వస్తుంది ఖచ్చితంగా. చూస్తా ఇందులో ఇంకా నీ ఛానల్ పేరు చెప్పు, సబ్స్క్రైబ్ చేసుకుంటారు మా వాళ్ళు. నా ఛానల్ పేరు ఫినాన్సర్ తెలుగు అండి. స్పెల్లింగ్ చెప్పు. FINANCE ఫినాన్స్ స్పేస్ సర్ తెలుగు అని టైప్ చేస్తే వస్తుంది. అంత ఫినాన్స్ రిలేటెడ్ చెప్తూ ఉంటాను. అంటే ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్స్, ఇన్సూరెన్స్, అంటే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకో ఇది ఒక పేజ్ ఊరికే రాసింది. ఇది దీంట్లో ఏముంటుందంటే ఇవ్వు నీమ్ కరోలి లాలా, నీమ్ కరోలి బాబాల ఇవ్వు. ఓకే, ఓన్లీ 1 word. రమణ మహర్షిలా మౌనంగా ఉండు అంటే అతను గుర్తింపబడ్డది మౌనం వల్ల. బాషోలాగా తిరుగు, మీరాలాగా నర్తించు, జార్జ్ గుర్జిఫ్ లాగా సీరియస్గా చూడు, కృష్ణమూర్తిలాగా రూఢిగా ఉండు, లాహిరి మహాశయన్ లాగా చిదానందంలో ఉండు, రబియా అల్ విదాయ్ లాగా పాడుకో, కృష్ణునిలా ఆడుకో, మార్పాలాగా కంపాషనేట్గా ఉండు, రామకృష్ణ పరమహంసలాగా ఎక్స్పెరిమెంట్ చేయి, బుద్ధునిలాగా స్థిరంగా ఉండు, జీసస్ లాగా తిరుగుబాటు చేయి, ఓషోలాగా చిలిపిగుండు. అంటే ఇన్ని మైండ్ తీసుకోదు కాబట్టి నేను ఒకటే తీసుకొని ఫాలో అవుతాను. అది నువ్వు తీసుకో, కూడా అక్కర్లేదు. నేను అంటున్నది ఏవో ఫస్ట్ ఒకటి ఎంచుకొని, ఏమా చెప్పు, అది నీవు అంటే ఇప్పుడు ఆ జనరేషన్లో వాళ్ళు అట్లా ఉన్నారు. ఈ జనరేషన్లో మనం ప్రాపంచికంగా ఉన్న లైఫ్ని మనం మిస్ చేసుకోమని చెప్తలేదు నేను. ప్రాపంచిక కొంత డబ్బు సంపాదించాలి, మనుషులతో ఉండాలి, పార్టీకి అవన్నీ ఓకే. బట్ ఏదో ఒక్కటి దానికి భవిష్యత్తులో డబ్బు కూడా వచ్చేటువంటి ఒక మార్గం అనేది ఎంచుకొని, ఇప్పుడు నువ్వు యూట్యూబ్ ఛానల్స్ వెరీ సూపర్ అనమాట. ఇది ఇప్పుడు ఇట్లుంది, మేబీ 5 ఏళ్ల తర్వాత యూ మే బీ రూలింగ్ దిస్ స్టేట్ నీ ఛానల్ ద్వారా. చెప్పలేం ఎవరి ఛానల్ ఎట్లా వెళ్తుంది, ఎవరి వాకుకి ఏ బలం ఉంటుంది. ఇప్పుడు ఒక ఏమాత్రం ఎవరి ఆదరణ లేకుండా ఉంది. 2 ఏళ్ల తర్వాత మేబీ ఇప్పుడు ఇతర రామ్ కూడా ఎగ్జాంపుల్. నువ్వు ఫన్ పటాకు పెట్టిన తర్వాత ఎప్పుడు వచ్చింది బూమ్? 3 years తర్వాత ఆల్మోస్ట్ వదిలేద్దాం అనుకుంటుండగా హఠాత్తు ఒక వీడియోని లేదా షార్ట్ వైరల్ అయ్యి ఒక్కసారి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు 20 daysలో. అక్కడి నుంచి ఇప్పటికి స్టిల్ గోయింగ్ ఆన్. దానివల్ల కొంచెం రెస్పెక్ట్ వచ్చింది, గుర్తింపు వచ్చింది, ఆ తర్వాత ఏమంటారు రెవెన్యూ వచ్చింది, తర్వాత సినిమాలని ప్రమోట్ చేసారు. జస్ట్ ఒక యూట్యూబ్ ఛానల్ అనుకుంటే ఏమైనా చేస్తారు చూడు. అట్లా అంటే ఏదో ఒకటి ఎంచుకుని ఆల్రెడీ మనం చేస్తున్నాం కదా, ఇంకొకటి ఏదైనా అడాప్ట్ చేసుకోండి. రోజు 1/2 hour అయినా పర్వాలే, జీవితకాలం దీన్ని నేను టచ్ చేస్తా, దీన్ని వదిలిపెట్టను అనుకుంటే అది ఇట్ విల్ గ్రో
విక్టరీ అవుతుంది ఖచ్చితంగా. అవ్వకపోయినా పర్వాలేదు, అది నిష్కామ కర్మగా చేయాలి. ఇది ఎవరు చెప్పారు, ఏ పుస్తకాలు ఉండదు, అందరూ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయి, ఇది గొప్పడుగా ఇదే చెప్తున్నారు. అసలు హాయిగా ఉండమని ఎవరు చెప్తలేరు. అంతేనా? ఇంకా ఉన్నాయి చాలా. ఇంకొకటి అడిగేదాన్ని. ఎక్కడో చదివాను, నాకు వచ్చింది, స్ట్రైక్ అయింది. ఈ కాలం మారుతుంది. మనకేమో ఏ పని చేసినా స్టేబుల్గా చేయడము, మన ఒక నిర్ణయాలు కానీ ఒక దాని మీదే స్టిక్ ఆన్ అయ్యి ఉండము. ఇట్లా మనుషులు మారిపోతుంది, కానీ మనం లేదు వాడు అలా ఉండాలి, వీడు ఇలా చేయాలి అని ఉంటుంది. కానీ కాలం ఎప్పుడు మారిపోతూ ఉంది. కానీ అందుకే దీని మీద మనం హోప్స్ పెట్టుకోకూడదు కదా, అంతే కదా. అంటే నువ్వు అడిగిన క్వశ్చన్ ఎలా అంటే మారుతున్న ఈ ప్రపంచ కాలం మారుతుందని ఎవరు చెప్పారు? అంటే ఎట్లా అంటే ఏదో కొత్తది వస్తూనే ఉంటుంది. ఓకే, దాంతో మనకేంటి ప్రాబ్లం? దాంతో మనకేంటంటే దీని మీద మనం హోప్స్ పెట్టుకోకుండా ఇది మారుతున్న కాలాన్ని మనమే మార్చుకోవాలి, అంతే కదా. అంటే నీ ప్రశ్నలో నాకు క్లారిటీ ఏం దొరకలేదు. ఓకే, ఎట్లా చెప్పాలంటే వదిలే. ఓకే, హాయి ఉంటుంది అసలు. అంటే మారుతున్న ప్రపంచం మన లోపల మనం మారకుండా ఉండాలి, అంతే అనిపిస్తుంది నాకైతే. అది కరెక్టే కదా. ఒకటి నేను ఒక మాట చెప్తా. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు ఇస్తే దీనిలాగే ఉంచని నీకు చెప్పాను అనుకో, నువ్వేం చేస్తావు? ఆర్డినరీ క్వశ్చన్. ఇప్పుడు నీకు ఇచ్చి ఇది నీకు ఇస్తున్నాను, నేను 5 ఏళ్ళ తర్వాత వస్తాను, నాకు ఇలాగే అప్పచెప్పాలి, దీన్ని ఇలాగే ఉండని అంటే నువ్వేం చేస్తావు చెప్పు. అంటే ఇలాగే ఉంచుతాను మ్యాక్సిమం, ట్రై చేస్తాను. అలాగే ఉంచాలి నీవంటే ఒకటి తెలుసుకొని ఉండాలి. ఏందది? అది ఎలా ఉందో చూడాలి నువ్వు. ఓకే, ఇప్పుడు నేను మారొద్దని తెలుసుకోవాలంటే అది ఆ స్థితి ఏందో నువ్వు డిఫైన్ చేయాలి కదా. ఓకే, ఇప్పుడు నేను ఎలాగ ఉంచుతాను అన్న తర్వాత ఎప్పుడో మూతెత్తుకపోయాడు, నువ్వు ఇచ్చింది అంటే నువ్వు ఇచ్చినప్పుడు నేను చూడలేదు దాన్ని, అప్పుడు మూతున్నదా దానికి? అరే అవునా, అట్లా ఉండదు. ఇలాగ అంటే ఇలాగనే. ఇప్పుడు నెక్స్ట్ డే హఠాత్తుగా చిన్న డాట్ పడ్డది వైట్, నువ్వు దాన్ని క్లీన్ చేసి మళ్ళీ యథావిధిగా పెట్టేసినావు అంటే దాని 360 degreesలో చిన్న మార్పు వచ్చినా నువ్వు గుర్తించగలుగుతున్నావు. అప్పుడు దాని స్టేటస్ కో అనేది మెయింటైన్ అవుతుంది. అట్లా నేను మారకుండా అంటే ఆ మారకుండా ఉన్నది ఏది, దేన్ని మారనిది అని చెప్తున్నావు అని నువ్వు నిర్వచించగలగాలి. అప్పటి వరకు అది ఓన్లీ ఫిలాసాఫికల్ స్టేట్మెంట్ అంతే. యూ డోంట్ రియల్లీ మీన్ ఎనీథింగ్. అట్లా ఊరికి జనరల్గా మనం చెప్పుకోవడానికి చెప్పుకుంటాం, నాలో ఉన్నది ఏదో అనేదో చెప్తారు కదా, అట్లా ఊరికే నాలో ఉన్న ప్రేమ నీలోని ప్రేమని గుర్తిస్తూ ప్రేమ అనేది ఇదంతా డైలాగుల వరకు ఓకే. తర్వాత బాలకృష్ణ డైలాగ్ ఏదో ఉంటుంది, డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్ విల్ ట్రబుల్ యూ అనేదో చెప్తాడు. అట్లా ఫైన్, ఓకే, అది వేరే కథ. జెన్యున్గా ఇప్పుడు అది వెరీ డీప్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్. అసలు వాట్ ఈస్ దట్ ఇట్ ఈస్ నాట్ చేంజింగ్ ఈ విదిన్ అంటే ఏమిటది? దీని మీద అంతైన ప్రయోగం జరిగింది భారతదేశంలో. ఎవ్రీథింగ్ ఈజ్ చేంజింగ్ బట్ సంథింగ్ ఈజ్ చేంజ్ అవ్వడం లేదు. ఏది చేంజ్ అవ్వదో, ఏది దేశకాలమాన ప్రభావాలకు లోబడదో దానికే సత్యం అని పేరు, దానికే దైవం అని పేరు. నేను సత్యం తెలుసుకున్నా అంటే దాని అర్థం తెలుసా? ఎప్పటికీ మారని దాన్ని నేను తెలుసుకున్నాను అని చెప్తున్నాడు వాడు. నేను సత్యం అని ఎవడు చెప్తున్నాడో, నేను శరీరంగా కనిపిస్తున్న ఇది నేను కాదు, నేను మాట్లాడుతున్న వాక్కు నేను కాదు, నేను ఆలోచిస్తున్న ఆలోచన నేను కాదు, వీటన్నిటికీ బియాండ్గా ఒకటి ఉంది నాలోనే, అది నేను. నాకు ఇవన్నీ పట్టుకొని ఉన్నాయి, ఇవన్నీ పడిపోవచ్చు, ఇవన్నీ పట్టుకొని నేను ఉండొచ్చు, కానీ అది నేను కాదు. ఇప్పుడు ఈ పెన్నుకి క్యాప్ పట్టుకొని ఉంది ఇట్లా, ఇది పెన్ను కాదు కానీ పెన్నుదే అది. అట్లా ఈ పెన్నుకి ఈ అక్షరాలు పడిపోయినాయి, ఇది పడిపోయిన పెన్ను అట్లే ఉంది. ఈ పెన్నుకి బ్లాక్ కలర్ పోయిన పెన్ను అట్లే ఉంటుంది. దేర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ కాన్స్టాంట్. ఇది మన భారతీయ ఆధ్యాత్మిక తత్వదర్శనంలోనే అది మేనిఫెస్ట్ అయింది. ఎందుకంటే ఇంత ఫ్రీడమ్ టు ఎంక్వైరీ ఎక్కడ ఏ మతంలో లేదు, ఏ సాంప్రదాయం లేదు, ఏ దేశం లేదు. అసలు అంత బుర్ర లేనే లేదు ఆ నాయలకు. బట్ రైట్ ఇదే మతం పూజలు పునస్కారాలు బాగా అంటే అది సాంప్రదాయం. అది ఓకే, సాంప్రదాయం అనేది డిఫరెంట్. ఓకే. ఇప్పుడు నువ్వు బయటకు వచ్చిన ప్రతిసారి
ఇట్లా అద్దాలు పెట్టుకొని ఇట్లా జెల్ రాసుకుని వస్తావు, అది నీ సాంప్రదాయం. అది ఇంటికి రాగానే ఒకడు ఊదిబత్తి వెలిగిస్తాడు, ఇల్లు అంటే కొంచెం మంచి స్మెల్ ఉండాలన్నాడు. ఆ తర్వాత అతను చచ్చిపోయిన వాళ్ళ పిల్లలు ఊదిబత్తి వెలిగిస్తున్నారు అంటే ఒక సాంప్రదాయం అయింది అది. మా ఇంట్లో స్నానం చేయకుండా మేము తినము, పక్కింట్లో తింటున్నారుగా, కానీ మీ ఇంటికి ఒక సాంప్రదాయం పాడేది. అట్లా మేము తూర్పు దిక్కు తలపెట్టి పడుకోం మేము, అది వాళ్ళ అది ఊరు సాంప్రదాయం కాదు. అట్లా ఇంటికో సాంప్రదాయం ఉంది, వీధికో. మా వీధిలో ఎవ్రీ వీక్ మేము అందరం కలుస్తాం సండే, అంటే ఇది వీధి సాంప్రదాయం అయింది. అంటే ఏదైనా ఒకటి అనుకొని యు ఆర్ రిపీటింగ్ ఇట్. ఊరికో సాంప్రదాయం ఉంది, ఆ తర్వాత ఒక జాతికో సాంప్రదాయం ఉంటుంది. అట్లాగే ఒక రాష్ట్రానికి అందరికీ ఒక సాంప్రదాయం. బతుకమ్మ అనేది రాష్ట్రానికి సంబంధించిన సాంప్రదాయం, మన క్రిస్టియన్స్కి లేదుగా. అదే అట్లా నువ్వు లోపలికి వెళ్తే ఏం చేసినా చేయకుండా ఆనందంగా ఉండటం మన సాంప్రదాయం కావాలి. అదే మీరు అన్నారు కదా కొత్త అదే అట్లా హాయి ఉంటుంది కదా. నేను సినిమా చూసిన, ముగిద్దాం. అదేంటంటే లక్ష్మీ మా ఇంటికి రావి అని ఒక సినిమా ఉంటుంది. అందులో హీరో అండ్ హీరోయిన్ ఒక ఆమె దగ్గరికి వెళ్తారు. ఆమె అడుగుతుంది, బాబు ఏం చేస్తావు అంటే ఏం చేయనండి అంటాడు. మరి ఏం చేయకుంటే ఎలా బతుకుతావు అమ్మా అంటే, మాకు పూర్వీకులు ఇచ్చిన ఆస్తి ఉందిగా, తిని బతికేస్తారనమాట అంటాడు. మరి అదంతా కరిగిపోతే అంటే, మా నాన్నకు ఉద్యోగం ఉందిగా, అది తిని బతికేస్తారనమాట అంటాడు. మరి మీ నాన్న ఉద్యోగం అయిపోయి రిటైర్ అయిపోతే రిటైర్మెంట్ డబ్బులు వస్తాయిగా, అవి తిని బతికేస్తానే ఉంది అంటాడు. అవి కూడా లేదంటే మా అమ్మ బంగారం ఉందిగా, అవి అమ్ముకొని బతికేస్తా. అలా తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత అంతలోపు నేను ఉండదు అంకు, నేను పోయి ఉంటాను. క్లారిటీ, ట్రెమెండస్ క్లారిటీ. నాకు టెరిఫిక్ నచ్చిన ఆ డైలాగ్ అసలు. అబ్బా అసలు అమ్మ ఇదిరా క్లారిటీ అంటే. నిజంగా నాకు ఇంట్లో గిబ్బులు ఉండి నాకు ఫుడ్కి ఎవరిని పెడితే నేను లైఫ్లో డబ్బు ఎర్న్ చేయను. ఐ క్రియేట్ వర్క్, అది డబ్బు తీసుకొస్తుంది. డబ్బు మనం ఎర్న్ చేయకూడదు, డబ్బు రావడానికి ద్వారం ఓపెన్ చేయాలి. ఇప్పుడు నేను చెప్తున్నా, మీరున్నారు, నేనున్నా, ఆయన ఒక యూట్యూబర్, మనం అందరం కలిసి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాలి. ఏమంటారు ఇది, లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది చూసినావా, ఎవ్రీ మంత్ స్టార్ట్ చేయాలి ఒక్కసారి. నీ టాపిక్ నువ్వు, నా టాపిక్ నేను, నా టాపిక్ నేను కలిసి మన అందరికి ఒక లింక్ డెవలప్ చేయాలి. మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కొలాబరేషన్ పంపించాలి. అందరూ వస్తారు లైన్లో అండ్ వి డిస్కస్ 2-3 hours బక్వాస్. అది అప్లోడ్ చేయాలి, అందరం షేర్ చేసుకోవాలి, ఎవరి దాంట్లో అది రికార్డ్ అవుతుంది. సో అట్లా ఒక కన్సిస్టెంట్గా ఒక 10 ఏళ్ళు చేసినాం అనుకో, 10th year సెలబ్రేషన్ చేసుకోవచ్చు మనం. అంటే సంథింగ్ విల్ బి దేర్. నువ్వు ఎక్కడో చోట స్టార్ట్ చేస్తే కదా ఏదో ఒకటి అవుతుంది. కానీ మనం మనిషికి మధ్యన సయోధ్య లేదు, ట్రస్ట్ కుదురుతలేదు. అట్లా మనం ఒంటరి చేస్తామంటే అన్ని పనులు ఒంటరి చేయలేకపోతుంటాం. అట్లా చాలా ఉన్నాయి ఛాలెంజెస్. బట్ వీటన్నిటికి బియాండ్గా కొన్ని విషయాల్లో స్పష్టత వస్తే జీవితంలో గొప్ప విజయాలు సాధించకపోయినా అట్లీస్ట్ పర్సనల్ లెవెల్లో మనం ప్రశాంతంగా ఉండొచ్చు. సో ఇప్పుడు నా యూట్యూబ్ టాక్స్ యొక్క సారాంశం అంతా ఒక్క మాటలు చెప్పాలంటే, సాధిస్తావో సాధించవో, సంపాదించవో, నిన్ను గుర్తిస్తారో గుర్తించరో, బట్ వీటికి సంబంధం లేకుండా నువ్వు ఒక ప్రశాంతతని నిరంతరం అనుభవించు. ఆ జ్ఞానాన్ని సంపాదించుకో. యు ఆర్ అన్ఎఫెక్టెడ్ బై ఎవ్రీ నాన్ సెన్స్ థింగ్. ఆడేదో అన్నాడు, నువ్వు బాధ అయింది, ఆడేదో వస్తూ ముట్టుకున్నాడు, మొహం మార్చావు, ఇది తీసేసేయి. ఆ న్యూట్రల్గా ఉండు, లేకపోతే జుబిలెంట్గా ఉండు. కానీ ఆ నెగిటివ్ వైపు పడిపోకు, ఊరికి జారిపోకు లైఫ్లోకి వెళ్ళి. ఇది 100% నేను తెలుసుకున్నాను రూఢిగా. ఇప్పుడు నన్ను అనుకున్నా కూడా నేను బాధ పెట్టలేవు. నువ్వు అడిగితే నేను చెప్తాను, కానీ బాధపడే సమస్య లేదు. అట్లా చిన్న విషయాలే, కానీ ఇవి మన జీవితాన్ని రూల్ చేస్తున్నాయి ఈ మిస్అండర్స్టాండింగ్స్. అందుకని సరిగ్గా అర్థం చేసుకుంటే మన జీవితంతో ఒక కొలాబరేషన్, ఒక సామరస్యత కుదురుతుంది. దానివల్ల ఎక్కడున్నా ఎలాంటి స్థితిలో ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు నేను వినయ్ కూడా అనుకున్నాం, జీవితంలో సక్సెస్ అవ్వాలి, దాన్ని నిర్వచించి చూడు. అలెన్ మాస్క్ అంత అవ్వగలవా? ఏదో ఒక పారామీటర్ ఉండాలి కదా. ఒకవేళ అంతవరకు అయ్యావు, ఆ తర్వాత మళ్ళీ కావాలనిపిస్తే సక్సెస్, అప్పుడు లైఫ్ టైం ఉండదు, ఏజ్ ఉండదు, అంటే నువ్వు నిరాశలో పోతావు. అటు కాకుండా అదే సక్సెస్ నువ్వు నిర్వచించావు అనుకో, ఇది సక్సెస్ అని నిర్వచించు. ఏదో ఒకటి అనుకున్నప్పుడు ఇది కూడా బాగానే ఉంది, అదే కావాలనుకున్నప్పుడు అల్టిమేట్ అది దొరకదని తెలుసుగా. అసలు కాన్ఫ్లిక్టే లేదు ఎట్లా చూసినా. సాధ్యమైంది చేద్దాం, సాధ్యంగా వదిలేద్దాం. అదృష్టవశాత్తు ఫ్రెండ్స్ కలిస్తే, ఈగో లేని స్థితి ఉన్న వాళ్ళు కలిస్తే గొప్ప వర్క్ జరుగుతుంది. కానీ అట్లాంటి వాళ్ళు కలవడపరదు. డబ్బు పరంగానో ఏదో పరంగా క్లాష్ వస్తుంది. అట్లా ఇప్పుడు నాకు యూట్యూబ్ అనేది ఎందుకు ఒక
ఇన్స్పిరేషన్ అంటే అసలు దాని కంపెనీలు ఎవరు రన్ చేస్తారో ఏమి తెలియదు. దాన్ని ఏమంటారు ప్రాసెస్ ఎలా సెట్ చేసి పెట్టారంటే నీకు ఎవ్రీ మంత్ ఆ పర్టికులర్ డేట్లో అమౌంట్ వచ్చి పడిపోతుంది ఇట్లా. అసలు మన బామ్మడిది కూడా అట్లా ఇయ్యడా. నా జీవితంలో యూట్యూబ్ మనీ ఇచ్చినంత రెస్పెక్ట్ఫుల్గా అడక్కోకుండా నమస్కారాలు పెట్టుకోకుండా సార్ థ్యాంక్ యూ సార్ ఇట్లాంటివి ఏమి లేవు. ఇది జస్ట్ నేమన్నా చేసేసి అది క్లారిటీ. అది అంటే మాట లేకుండా ఎంత ఎఫెక్టివ్గా పనిచేయచ్చు అనేది యూట్యూబ్ ఒక ఎగ్జాంపుల్. ఈ మనుషులు మాట్లాడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు అసలు. లేదా ఎలా మాట్లాడితే నీకు గొడవలు రావు అదన్నా తెలియాలి. ఇట్లా కత్తి యుద్ధం చేసుకుంటూ ముక్కులు కోసుకుంటున్నారు, చెవులు కోసుకుంటున్నారు, వాళ్ళే. సో ఈయన ఛానల్ పేరు నేను రాసి చూపిస్తా. ఫైనాన్స్ FINANCE సార్ SI తెలుగు తెలుగు. ఇది తన యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో షేర్ మార్కెట్, ఆ తర్వాత ఏవేవి ఇన్వెస్ట్మెంట్, ఇన్సూరెన్సు, తర్వాత రిటైర్మెంట్ ప్లాన్స్, వాట్ ఎవర్ మనీ రిలేటెడ్ అట్లాంటి విషయాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా చేసుకుని ఉపయోగపడవచ్చు. ఓకేనా? అట్లాగే మీరు ఎవరన్నా ఛానల్ స్టార్ట్ చేస్తే రండి, లెట్ us వర్క్ విత్ ఈచ్ అదర్. ఆ తర్వాత ఇప్పుడు కాంత్రిసర్.in అని వెబ్సైట్ డెవలప్ చేసిన ఎవరన్నా మంచి పచ్చళ్ళు చేశారనుకో అందులో పెడదాం. ఏమో నచ్చిన వాళ్ళు కొనుక్కుంటారు. ఇది చిన్న ప్రయత్నం అంతే. అట్లా అలాగని మొత్తం నింపితే మనం ఆర్గనైజేషన్లోకి వచ్చిపోతాం అట్లా. ఓకే, అంతేనా? అంతే అండి. మళ్ళీ మాట్లాడుకుందాంలే.